మంగళగిరిలోని జనసేన పార్టీ ఆఫీసులో టికెట్ ఆశావహుల సందడి పెరిగిపోయింది. పక్క పార్టీల నుంచి బయటకు వచ్చిన నేతలు జనసేనలో చేరేందుకు ప్రయత్నిస్తున్నారు. అంతేకాదు టికెట్ హామీపై చర్చించి నిర్ణయం తీసుకుంటున్నారు. ఇప్పటికే మాజీ మంత్రి కొనతాల రామకృష్ణ పవన్తో భేటీ అయ్యారు. పార్టీలో చేరిక, సభ నిర్వహణపై చర్చించారు. పవన్ కళ్యాణ్తో నటుడు పృథ్వీరాజ్ సమావేశమయ్యారు. టీడీపీ జనసేన కూటమి తరపున చేపట్టాల్సిన ప్రచారంపై చర్చిస్తున్నారు. శ్యాంబాబు క్యారెక్టర్లోని రాష్ట్ర వ్యాప్త ప్రచారం చేపట్టాలని భావిస్తున్నారు. బ్రో సినిమాలో అంబటి రాంబాబుకు పేరడీ పాత్రను పోషించారు. రాష్ట్ర వ్యాప్తంగా శ్యాంబాబు క్యారెక్టర్ వేషధారణతోనే పర్యటిస్తానని పృథ్వీరాజ్ తెలిపారు. శ్యాంబాబు వేషధారణతోనే టీడీపీ జనసేన తరపున ప్రచారం చేస్తానన్నారు. అందరూ కోరుకుంటే సత్తెనపల్లి నుంచే శ్యాంబాబు వేషధారణలో ప్రచారం ప్రారంభిస్తానన్నారు పృథ్వీరాజ్. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. టీడీపీ జనసేన తరపున ప్రచారంలో పవన్తో పృథ్వీరాజ్ చర్చలు జరిపినట్టుగా తెలుస్తోంది. మరి దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఇవ్వండి. మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయం వద్ద ఒక సందడి అయితే నెలకొని ఉన్నది. పవన్ కళ్యాణ్ తో సినీ నటుడు పృథ్వీరాజ్ ప్రత్యేకంగా భేటీ కావడం జరిగింది. సుమారు 40 నిమిషాల పాటు పవన్ కళ్యాణ్ తో పలు విషయాలు చర్చించినట్లు కూడా క్లారిటీ ఇవ్వడం జరిగింది. టీడీపీ జనసేన కూటమి తరఫున చేపట్టాల్సినటువంటి ప్రచారంపై చర్చ, అదేవిధంగా శ్యాంబాబు క్యారెక్టర్ లోనే రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేపట్టినట్లు పృథ్వీరాజ్ ప్రకటించారు. రోజ్ సినిమాలో అంబటి రాంబాబుకు పేరడీ పాత్ర పోషించినటువంటి పృథ్వీరాజు ఈ రోజు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కలవటము, పవన్ కళ్యాణ్ తో మాట్లాడిన తర్వాత బయటకు వచ్చేసి కూడా తన రానున్న రోజుల్లో పార్టీ తరఫున ఎలా అతను ప్రచారం చేయనున్నాడు ఏంటి అనే విషయాలు కూడా వెల్లడించడం జరిగింది. ఇప్పటికే వారు వన్ సైడ్ డిసైడ్ అయిపోయింది. రానున్న ఎన్నికల్లో టీడీపీ జనసేన తప్పనిసరిగా అధికారం సాధిస్తాయంటూ కూడా మాట్లాడతాము. తర్వాత ఆయన నేను ఎక్కడా ఏ టికెట్ ఆశించడం లేదు, ఎన్నికల్లో ఏ పదవి ఆశించకుండానే తెలుగుదేశం జనసేన పార్టీ తరఫున ప్రచారం చేస్తానంటూ కూడా స్పష్టం చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. ముఖ్యంగా చూసినట్లయితే కనుక పృథ్వీరాజ్ ఈ రోజు జనసేన పార్టీ కార్యాలయంకి చేరుకొని పవన్ కళ్యాణ్ తో భేటీ అయ్యి బయటకు వెళ్తూ కూడా చాలా హుషారుగా ఆయన చెప్పాలనుకున్న విషయాలు కూడా చాలా క్లియర్ గా కూడా మీడియా ముందు స్పష్టం చేయడం జరిగింది. రానున్న ఎన్నికల్లో జనసేన తెలుగుదేశం పార్టీ తరఫున ప్రచారం నిర్వహిస్తానని కూడా క్లారిటీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా సత్తెనపల్లిలో ప్రచారంలో కూడా శ్యాంబాబు క్యారెక్టర్ ఆ గెటప్ లోనే నేను ప్రచారంలో కూడా పాల్గొంటాను అని కూడా చెప్పడం జరిగింది. దాని గురించి ఏమంటారు? అంటే ముఖ్యంగా చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఎటువంటి ప్రచారం చేసినా గానీ ఆయన గతంలో బ్రో సినిమాలో నిర్వహించినటువంటి పాత్రలో వేషధారణ ఎలా అయితే ఉందో ఆ విధంగానే ముఖ్యంగా అంబటి రాంబాబు పార్టీ నిర్వహిస్తున్న సత్తెనపల్లి నియోజకవర్గంలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా అటువంటి శ్యాంబాబు క్యారెక్టర్ తోనే శ్యాంబాబు అహంభావాలతోటే నేను ప్రచారం చేస్తానంటూ కూడా స్పష్టం చేయడం జరిగింది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే సత్తెనపల్లి నియోజకవర్గంలో కూడా తాను రానున్న రోజుల్లో ప్రచారం నిర్వహిస్తానని కూడా స్పష్టం చేయడం జరిగింది. అయితే ఇప్పటికే రాష్ట్రం అంతా కూడా వారు వన్ సైడ్ అయింది. ఎన్నికలన్నీ కూడా తెలుగుదేశం జనసేన పార్టీ గెలుపు ఖాయమని చెబుతున్నట్టు కూడా స్పష్టం చేసిన పరిస్థితి ఉంది. రైట్ శ్రీనివాస్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్. ఆవశ్యకత ఓట్లు వీళ్ళు దొంగ ఓట్లు చేస్తారు, దాని మీద అవేర్నెస్, దూషణ లేని ప్రచార పర్వం, బూతులు మాట్లాడకుండా ఎటువంటి ఇది లేకుండా చక్కగా ప్రజలకి పవన్ కళ్యాణ్ గారు వస్తే ఏం చేస్తారు అనే దాని మీదే మేము ఎట్లా మీ రోల్ ఎలా ఉండబోతుంది? రోల్ అంటే శ్యాంబాబు గెటప్లోనే వెళ్తాం, మొత్తం రాష్ట్రం మొత్తం తిరుగుతాం. ఎందుకంటే మన వీర మహిళలు అందరూ ఉన్నారు, చాలామంది ఒక టీంగా ఏర్పరచుకుంటాం, మొత్తం తిరుగుతాం. మొత్తం మేనిఫెస్టో, జనసేన మేనిఫెస్టో అండ్ టీడీపీ రెండు కలిసి ఉన్నాయి కాబట్టి రెండు జెండాలు కలగక ఒక రాష్ట్రంలో ఒక సుస్థిరమైన ప్రభుత్వానికి, ఒక సంక్షేమానికి, ఒక అభివృద్ధికి, మహిళల పట్ల జరిగే అన్యాయాలకు కూడా రెండు జెండాలు కలయికే సరైన సమాధానం చెప్పుద్ది. నేను నిన్న కూడా మాట్లాడాను. అక్కడ ఎలా ఉందంటే మొత్తం అప్పుడు శ్రీకాకుళం నుంచి అటు మన బోర్డర్ వరకు 136 అసెంబ్లీ స్థానాలు, 21 పార్లమెంట్ స్థానాలు ఆవశ్యకత.